సోనం వాంగ్చుక్ గత కొంతకాలంగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు విద్యార్థుల కోసం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సరే, వెర్షన్ ఏదైనా సరే, ఆయన ఇంటెన్షన్ ఎజెండా ఏదైనా కూడా ఇప్పుడు ఆయన దీక్షను విరమింపజేస్తారు కేంద్ర మంత్రులు. స్వయంగా ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆయనకి ఆహారాన్ని ఇచ్చి ఆయన డిమాండ్స్ని విని వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చి మొత్తానికైతే ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి దీక్షనైతే కట్ చేశారు. అయితే ఇక్కడ మనం అసలు ట్విస్ట్ని ఆలోచించాలి. సోనం వాంగ్చుక్ సగం చెడ్డ మనిషి. అంటే తన ఎన్జిఓని బలోపేతం చేసుకోవడానికి, తన ఎన్జిఓకి వచ్చినటువంటి అవరోధాలను అధిగమించడానికి, అంటే తన పర్సనల్ బెనిఫిట్స్ కోసం కొంత ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకున్నాడు. పర్యావరణం పేరిట, విద్యార్థుల పేరిట. లదాఖ్లో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏవి క్షమించేటటువంటివి కావు, దేశ వ్యతిరేక వ్యాఖ్యల కిందకే వస్తాయి. సరే, మనిషి అన్నవాడు మారితే మంచిదే, ఎప్పుడు ఒకేలా ఉంటాడు అని మనం అనుకోక్కర్లేదు. సో ఇప్పుడు సోనం వాంగ్చుక్ దీక్ష విరమించేశాడు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన లైను. అక్కడికి కేంద్ర మంత్రులంతా వెళ్ళారు. ఆ ఫుటేజీ మీరు చూడొచ్చు. Hunger tastes better. ఆయన డిమాండ్స్ కూడా ఏమీ లేదు. పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి, దీని మీద చర్చ జరగాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, ఇలాంటి లీకేజీలను ఆపేటటువంటి విధానాలను ముందుకు తీసుకురావాలి. అవి డిమాండ్స్, అవి మనం కూడా అడుగుతున్నటువంటివే. దానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ అమెరికా సిఐఏనో, సోరోసో, లేకపోతే చైనానో, ఏ విదేశీ దుష్టశక్తో, ఏ మిషనరీ మాఫియానో కానీ మొత్తానికి రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒకడు ఉన్నాడు. అతడే అభిజిత్ డిపికే. ఈ డిపికే మాత్రం ఏమంటున్నాడో ఒకసారి వినండి. हेलो एवरीवन, सोनम सर ने अपना हंगर स्ट्राइक तोड़ दिया है, तो इससे हमें बहुत ही खुशी और राहत मिली है, क्योंकि सोनम सर की जो लाइफ है वो इस देश के लिए बहुत ज्यादा कीमती है। कॉकरोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर, वो वैसे ही चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते। सोनम सर का जो सैक्रिफाइस रहा है 26 दिनों का, उसे हम वेस्ट नहीं जाने देंगे। जो दिल्ली पुलिस ने ब्रूटैलिटी करी है स्टूडेंट्स के अगेंस्ट, उन स्टूडेंट्स की जो सैक्रिफाइस थी उन्हें हम वेस्ट नहीं जाने देंगे। तो हमारा प्रोटेस्ट तब तक चलता रहेगा जब तक ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ नहीं करते। థ్యాంక్ యూ. విన్నారు కదా, దాని అర్థం ఏమిటి అంటే, సరే ఆయన ఆరోగ్యం దృష్ట్యా సోనం వాంగ్చుక్ గారు దీక్ష విరమింపజేసేశారు, సంతోషమే. కానీ మేము మాత్రం దీన్ని కొనసాగిస్తాం. ఎవరైతే విద్యార్థులు గాయాల పాలయ్యారో వాళ్ళ యొక్క శ్రమని, వాళ్ళ యొక్క త్యాగాన్ని వృధా కానివ్వం. ఎప్పటికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడో అప్పుడు మేము ఈ యొక్క నిరసనని ఆపేస్తాం అని అంటున్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముఖ్యమా, లేకపోతే బ్యాక్ ఎండ్లో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ముఖ్యమా? గతంలో ఏ ప్రభుత్వమైనా పేపర్ లీకేజీ విషయాల్లో ఈ విధమైన చొరవ తీసుకుందా? నీట్ పరీక్షలు పునః జరిపారా లేదా? రిజల్ట్స్ వచ్చాయా లేదా జూలై 19న? అంతేకాకుండా ఎవరెవరైతే ఈ దొంగలు ఉన్నారో, ఈ పేపర్ లీకేజీ దొంగలు, వాళ్ళందరూ జైల్లో ఉన్నారా లేదా? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయమని చెప్పేసి మోదీ ఆదేశాలు జారీ చేశారా లేదా? ఒక కఠినమైన చట్టం ఇప్పుడు సభలో ప్రవేశపెట్టబోతున్నారా లేదా? ఇన్ని జరుగుతూ ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఈ డిపికే గాడు అంటున్నాడు అంటే వీడి వెనక ఏ మాఫియా ఉండకపోతే ఇలా మాట్లాడతాడు? ఒకసారి అర్థం చేసుకోండి. ఈ దేశంలో ఉన్న విద్రోహ శక్తులు, బయట దేశంలో ఉన్న విదేశీ దుష్టశక్తులు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో బలిపశువులు అవుతున్నారు కొంతమంది విద్యార్థులు. అక్కడ ఉన్నటువంటి 5%, 6% మంది మాత్రమే విద్యార్థులు. మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీల గూండాలు, మోదీ విద్వేషులు, దేశ ద్రోహులు, ఇలాంటి వాళ్ళే. వాళ్ళని చైనా ఏజెంట్లని అంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి చైనా ఏజెంట్లు కాకపోతే ఎవరు వాళ్ళు? అక్కడికి వెళ్ళి దేశానికి, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం, నీచమైన భాష మాట్లాడడం, ఒక పర్వర్ట్, ఒక సైకోల్ లాగా బిహేవ్ చేయటం, అవన్నీ విద్యార్థుల లక్షణాలా? భారతదేశ విద్యార్థులు అలా ఉంటారా? అలా చూపిస్తున్నారా ప్రపంచానికి? సో ఈ అభిజిత్ డిపికే యొక్క కష్టము ఇంకెవడికి రాకూడదు. ఈయనకి నీట్గా చెక్కేసే రోజులు వస్తాయి. ఉమర్ ఖలీద్ పక్కనే ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తారు, పక్కగా రాసి పెట్టుకోండి. లేకపోతే ఇదేం ధోరణి అండి? ఇంత దుర్మార్గమా? అశోక్ గెహ్లాట్ హయాంలో రాజస్థాన్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల పేపర్ లీకేజ్ జరిగాయి. ఆ అశోక్ గెహ్లాట్ కూడా ఈ నిరసనల్లో భాగమయ్యాడు. అక్కడికి వచ్చి కూర్చుని నిరసన, సిగ్గు అనేది, మానం మర్యాద అనేది లేకపోతే ఇలా బిహేవ్ చేస్తారు.
అదే టైంలో ఈ లీకేజీలు జరుగుతూ ఉంటే ఈ రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రియాంక వాద్రా స్పష్టంగా చెప్పింది మేమేం చేయలేకపోతున్నాము, ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదని. చేతులు ఎత్తేసిన వీళ్ళే ఈ సమస్య పట్ల ఈరోజు మేము విద్యార్థుల కోసం ముందుకు వస్తున్నామని మాట్లాడుతున్నారు అంటే ఎంతటి స్వార్థపూరిత రాజకీయాలు చూడండి వీళ్ళవి. చిత్తశుద్ధి లేదు, సభలో ఒక క్రమశిక్షణ ఉండదు. సరే ఏదన్నా డిమాండ్ చేస్తున్నారు, మాట్లాడొచ్చు కదా అంశం మీద, లేదు ఒక లిటిగేషన్ పెడతారు, దానికి అక్కడ సభ మర్యాద ఒప్పుకోదు, వెంటనే దాని మీద గొడవ, బయటికి వెళ్ళిపోవటం, ఇంతకు మించి ఏమీ జరగదనమాట. ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతంగా ఒక గంట సేపు చర్చించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ అభిజిత్ డిప్పికే గారు ఏమంటున్నాడు అంటే మేము కొనసాగిస్తాము అంటున్నారు. అంటే ఈ దేశం అన్రెస్ట్ సిచ్యువేషన్స్లో ఉండాలి అని ఏ విదేశీ దుష్టశక్తులు కోరుకుంటున్నాయో వాటికి ఈ స్వదేశీ ద్రోహులు ఊతమిస్తున్నారు అనడంలో తప్పేమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి.